హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో నా మార్నింగ్ నుంచి నైట్ రొటీన్ చూపిస్తూ నా సెకండ్ డెలివరీ ఎక్స్పీరియన్స్ని మీతోటి అయితే షేర్ చేసుకుంటాను. మామూలుగా అయితే కూర్చుని మాట్లాడదాం అనుకున్నాను కానీ నాకంత టైం లేదనమాట. చిన్న పాప అస్సలు సపోర్ట్ చేయదు. నేను ఒకవేళ ఫోన్ ముందు పెట్టుకుని కూర్చుని నా ఎక్స్పీరియన్స్ని మీతోటి షేర్ చేసుకున్నా మధ్యలో తను రావటము, నేను లేవటము ఇంకా ఇదే పని అయిపోతుంది. కాబట్టి ఇలా నా మార్నింగ్ టు నైట్ రొటీన్ మీకు చూపిస్తూ నేను నా డెలివరీ ఎక్స్పీరియన్స్ని అయితే మీతోటి షేర్ చేసుకుంటాను. సీరియస్గా చెప్తున్నానండి, నా సెకండ్ డెలివరీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా హారబుల్ అనమాట. విన్న వాళ్ళైతే నిజంగా షాక్ అయిపోతారు. నేనే అనమాట ఒక ట్రోమాలో ఉండిపోయాను ఆ రోజంతా కూడా. అసలు ఏం జరుగుతుందో ఏంటో తెలియక నిజంగా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అండ్ కొంచెం భయంగా కూడా ఉంటుందన్నమాట. నేను చెప్పిన స్టోరీ విన్నాక మీరు ఖచ్చితంగా డాక్టర్స్ని అయితే తిట్టుకుంటారు. ఫుల్ స్టోరీ విన్నాక మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా చిన్న పాప నాకు పుట్టింది 2025 ఆగస్టు 17న శుక్రవారం రోజు అయితే పుట్టిందండి. పుట్టింది అయితే 17నే కానీ నాకైతే నొప్పులు రావడము 16th, అంటే అక్టోబర్ 16th నుంచి నాకైతే ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంలో అయితే పెయిన్ స్టార్ట్ అయ్యాయండి. అవి డెలివరీ పెయిన్సా కాదా అనేసి నాకు నేనే ఒక 1 అవర్ చెక్ చేసుకున్నాను అనమాట. ఆల్రెడీ నాకు ఫస్ట్ డెలివరీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నార్మల్ పెయిన్స్కి డెలివరీ పెయిన్స్కి నాకు తేడా తెలుసు కాబట్టి నేనైతే 1 అవర్ కూడా బెడ్ మీదే ఉన్నానండి, అవి డెలివరీ పెయిన్సా కాదా అనేది తెలుసుకోవడానికి. ఇంకా అవి డెలివరీ పెయిన్స్ అని కన్ఫర్మ్ అయిన తర్వాత ఇంకా మా అమ్మ అప్పుడే పనికెళ్ళిపోతుందన్నమాట. ఇంకా తననైతే ఆపిచ్చేసాను. నాకు పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి, నువ్వైతే వెళ్ళమాకమ్మ అనేసి తనకైతే చెప్పానండి. ఇంకా మా అక్క అయితే అంటే మా అమ్మ అయితే ఇంకా వెంటనే మా అక్కకైతే చెప్పిందనమాట. ఇంకా మా అక్క కూడా చెప్పిన తర్వాత మా అక్క అయితే ఇంటికి వచ్చేసింది. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యాయని చెప్పాను కదండి. ఇంకా డెలివరీ పెయిన్స్ కన్ఫర్మ్ అయ్యాయని అంటే డెలివరీ పెయిన్స్ అని తెలుస్తుంది కానీ కొంచెం ఇంకా బెటర్ అనేసి ఏం చేశారంటే ఊర్లో చేస్తారు కదండి, హాట్ వాటర్ తోటి స్నానం చేపిస్తారనమాట. ఒకవేళ ఆ స్నానం చేయించిన తర్వాత పెయిన్స్ ఏమన్నా తగ్గితే అవి ఫాల్స్ పెయిన్స్, అంటే ఫాల్స్ పెయిన్స్ అన్నట్టుగా చూస్తారనమాట. ఇంకా మా అక్క అయితే నాకు ఆ రోజు స్నానం చేయించింది కానీ ఇంకా స్నానం చేయించిన తర్వాత పెయిన్స్ అయితే ఎక్కువయ్యాయి అన్నట్టుగా అనిపించింది. ఇంకా నాకైతే పెయిన్స్ ఎక్కువైపోయేసరికి నాకు కంగారు కన్నా మా అక్కకి మా అమ్మకి ఇద్దరికి కంగారు ఎక్కువైపోయి నేను డెలివరీ అయింది అయితే గవర్నమెంట్ హాస్పిటల్నండి. ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఫస్ట్ మనము ఆశా వర్కర్ ద్వారా వెళ్ళాలి కాబట్టి ఇంకా మా అక్క వీళ్ళైతే అంటే ఆశా వర్కర్కి ఇన్ఫామ్ చేసిందనమాట, ఇలా మా చెల్లికి పెయిన్స్ వస్తున్నాయి అనేసి. ఇంకా ఆవిడైతే వచ్చి నన్ను చెకప్ చేశారండి. నేను పెయిన్స్ వస్తున్నాయి కానీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. అంటే నేను ఇంకా డెలివరీ అయిపోతున్నాను, బాబో పాపో వస్తారు, ఇంకా ఆల్మోస్ట్ బాబే వస్తాడు అనుకుని నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. పెయిన్స్ వచ్చినా సరే నేను అవి బేర్ చేయగలుగుతున్నాను, అంటే తట్టుకోగలుగుతున్నాను వాటిని నేను. సో ఆవిడ నన్ను చూసి ఏమనుకుంది అంటే పెయిన్స్ ఏమి కాదు, పెయిన్స్ వస్తే ఈ అమ్మాయి ఇలా ఉండదు అనుకుని డౌట్గా ఓకే చూద్దాంలే కొంచెంసేపు ఉండండి అన్నట్టుగా వెళ్ళిపోయిందనమాట. కానీ నాకైతే పెయిన్స్ స్టార్ట్ అవుతున్నాయి, అవి డెలివరీ పెయిన్స్ అని నాకు అర్థమవుతుంది కాబట్టి ఇంకా మా అక్క మా అమ్మ అయితే ఇంకా మనమే వెళ్ళిపోద్దాము హాస్పిటల్కి అనేసి ఇంకా ఆవిడకి మేము ఇన్ఫామ్ చేసేసి మేమైతే హాస్పిటల్కి వెళ్ళిపోతున్నామని, మా ఊరికి దగ్గరలోనండి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది గవర్నమెంట్ హాస్పిటల్. ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళిపోయాము. నాకు పెయిన్స్ అయితే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాయి కదండి. ఇంకా మేము ఇంటి దగ్గర ఆ ప్రిపరేషన్స్ అన్నీ చేసేసుకుని నేను ఆల్మోస్ట్ నా డెలివరీ బ్యాగ్ అంతా ముందే రెడీ చేసేసి పెట్టేసుకున్నాను 1 వీక్ ముందే. ఇంకా కొన్ని ఉంటాయి కదండి, ఎంత రెడీ చేసి పెట్టుకున్నా సరే ఇంకా ఎంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినా సరే మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి 12:01 అలా అయిపోయిందనమాట. ఇంకా హాస్పిటల్లో మెయిన్ డాక్టర్ ఉంటారు కదా, ఆవిడైతే నన్ను చెకప్ చేసి ఇది డెలివరీ పెయిన్సే బట్ ఇంకా డైలేషన్ అనేది లేదు, ఈరోజు మిడ్ నైట్కి కానీ లేదు అంటే రేపు ఎర్లీ మార్నింగ్ కానీ డెలివరీ అయిపోతుంది అనేసి ఇంకా ఈవినింగ్ అలా అయిపోయింది. నన్ను చెకప్ చేసేసరికి నేను అలా పెయిన్స్ వస్తూనే ఉన్నాయి, నాకు నేను భరిస్తూనే ఉన్నాను. ఒక పక్క మా ఆయన ఉన్నాడు, ఇంకో పక్క మా అమ్మ మా అక్క వీళ్ళందరూ ఉన్నారనమాట. నాకు ఇంకా పెయిన్స్ వచ్చినప్పుడల్లా ఒకరి దగ్గర కొంచెం సేపు ఇంకొకరి దగ్గర కొంచెం సేపు అలా ఉండి మాటలు చెప్పుకుంటూ ఇంకా అలానే పెయిన్స్ని భరిస్తూ ఉన్నానమాట. పెయిన్స్ వస్తున్నాయి కానీ మరి సచ్చేంత పెయిన్స్ ఏమి రావట్లేదు, జస్ట్ నార్మల్గా అప్పుడే స్టార్ట్ అయింది డైలేషన్ అనేది నాకు. ఇంకా అలా డాక్టర్ అయితే చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయితే ఆవిడ షిఫ్ట్ అయిపోయిద్దంట, ఆవిడ డే షిఫ్ట్ అంట వెళ్ళిపోయారు. వెళ్ళేటప్పుడు నన్ను అయితే ఒక నర్స్కి హ్యాండ్ ఓవర్ చేశారండి. నేను హాస్పిటల్ దగ్గరలోనే ఉంటాను, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నాకు కాల్ చేయండి నేను వెంటనే వచ్చేస్తాను అనేసి. ఇంకా మెయిన్ డాక్టర్ అయితే వెళ్ళిపోయారు. ఆవిడ చాలా బాగా చెప్పారు, ఈరోజు మిడ్ నైట్కి కానీ లేదు అంటే రేపు ఎర్లీ మార్నింగ్ కానీ డెలివరీ అయిపోతుంది అనేసి. ఇంకా నేను అలా ఆఫ్టర్నూన్ అలా వెళ్ళాను కదండి హాస్పిటల్కి. ఆ రోజు నైట్ 8:30 వరకు కూడా నాకు చిన్నగా పెయిన్స్ వస్తూనే ఉన్నాయి. 10 మినిట్స్కి ఒకసారి 15 మినిట్స్కి ఒకసారి పెయిన్స్ వస్తూనే ఉన్నాయి అనమాట. ఇంకా నా వల్ల కాలేదు, చాలామంది వాకింగ్ చేయమని చెప్తున్నారు కానీ వాకింగ్ చేయలేకపోతున్నాను. ఇంకా బెటరు నాకు కళ్ళు కూడా తిరిగిపోతున్నాయి ఆ 8:30, 9 ఆ టైంకి. ఇంకా నేను వెళ్ళి పడుకున్నానండి. జస్ట్ అలా పడుకున్నాను, నాకు ఉమ్మనీరు లీక్ అయిపోయింది.
దేవుడా! ఇదేంటి ఉమ్మనీరు లీక్ అయిపోయింది. నాకు తెలీదనమాట. అంటే అంతకుముందు చాలా వీడియోస్ చూసాను ఇట్లా యూట్యూబ్‌లో డెలివరీ అయ్యే ముందు ఉమ్మనీరు ఇలా లీక్ అవుతుందని గానీ, ఇంక నాకు టెన్షనొచ్చేసింది. ఎంత టెన్షనొచ్చినా నేను ధైర్యంగా కూడా అంతే ఉన్నాననమాట. ఎందుకంటే నాకు ఫస్ట్ డెలివరీ ఆల్రెడీ నార్మల్ డెలివరీయే కాబట్టి నాకు తెలుసు పెయిన్స్ వచ్చినప్పుడు ఎలా పుష్ చేయాలి, ఏంటి అనేది నాకొక ఐడియా ఉంటది కాబట్టి అంత ఏం భయపడలేదు. అలా అని ఉమ్మనీరు పడిపోయింది కాబట్టి కొంచెం భయం స్టార్ట్ అయింది. ఇంకా అక్కడ నర్సు మెయిన్ డాక్టర్ ఎవరికైతే నన్ను హ్యాండ్ ఓవర్ చేశారో ఆ నర్స్‌కి ఇన్ఫార్మ్ చేసింది మా అక్క వెళ్లి ఇలా ఉమ్మనీరు పడిపోయింది అనేసి. ఇంకా ఆవిడైతే ఇంటర్నల్ చెకప్ చేస్తారు కదండీ 2 ఫింగర్స్ తోటి. అది చేసేసేసి ఆవిడ ఒకటే మాట చెప్పింది. "ఇంకా నీకు టైం అయిపోయింది. పద పద డెలివరీ స్టార్ట్ చేయాలి నీకు" అనేసి. ఇంకా నేను హమ్మయ్య డైలేషన్ మొత్తం అయిపోయిందంట. ఇంకా నాకు డెలివరీ చేసేస్తారు. ఇంకేముంది అయిపోయింది అనేసి నన్ను ఇంకా లేబర్ రూమ్‌కి తీసుకెళ్లారన్నమాట. ఇంకా స్టార్ట్ అయిందండి. ఎప్పుడైతే ఆ డెలివరీ రూమ్‌కి నన్ను తీసుకెళ్లారో అప్పటి నుంచి కూడా నాకు జీవితం అంటే నా లైఫ్ ఇంకా నా ముందు అలా కనపడిందనమాట. నా జీవితంలో మర్చిపోనండి అసలు ఆ రోజు మాత్రము. అండ్ ఆ రోజుని మర్చిపోలేను. అండ్ ఆ గవర్నమెంట్ హాస్పిటల్‌లో ఆ నర్స్‌ని కూడా నా జీవితంలో అసలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. మన జీవితంలో కొన్ని కొన్ని పర్సన్స్ ఉంటారండి. ఎంత చెత్తమందంటే అసలు వాళ్ళని మనము మర్చిపోవడానికి ట్రై చేసినా సరే అస్సలు మర్చిపోలేమనమాట. నేనెందుకు ఇలా మాట్లాడుతున్నాను అనేది మీకు చెప్తాను. ఇంక నన్ను డెలివరీ రూమ్‌కైతే అంటే లేబర్ రూమ్‌కి తీసుకెళ్ళిన తర్వాత పుష్ చేయి, పుష్ చేయి, పుష్ చేయి అని అంటానే ఉన్నారండి. పుష్ చేయాలి అంటే ఫస్ట్ మనకి పెయిన్ రావాలి. పెయిన్ వస్తేనే కదా పుష్ చేయడానికి ఉంటది. పెయిన్ రాకుండా ఎలా పుష్ చేస్తాము? నాకు పెయిన్స్ రావడం లేదమ్మా నేను ఎలా పుష్ చేయను అనంటే నన్ను లిటరల్లీ తిట్టేశారండి. నీకు ఫస్ట్ డెలివరీ అయింది కదా! సెకండ్ డెలివరీ ఏమి కాదు కదా! ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేసుకుంటూ మాట్లాడుతున్నావు? పుష్ చేయి అని అంటుంది. ఇది ఓకే. పుష్ చేయి అంటుంది ఓకే. నేను పుష్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే నాకు పెయిన్స్ రావడం లేదు కాబట్టి నేను పుష్ చేయలేకపోతున్నాను. ఆ విషయం ఆవిడకి అర్థం కావట్లేదు చెప్పినా, సర్లే అని నేను వదిలేసానండి. నాకు చిన్నగా పెయిన్స్ వస్తున్నాయి. అది ఎలా అంటే డెలివరీ పెయిన్స్ స్టార్ట్ అయ్యే ముందు. అంటే నాకు మార్నింగ్ నుంచి ఎలా అయితే పెయిన్స్ వస్తున్నాయో లిటరల్లీ అప్పుడు కూడా నాకు సేమ్ పెయిన్స్ అనమాట. ఏమి ఇంక్రీజ్ అనేది అవ్వలేదు పెయిన్స్. సర్లే వాళ్ళు అంటున్నారు కదా! మేబీ డెలివరీ పెయిన్స్ ఏమని అనుకుని నన్ను నేనే పిచ్చిదానిలాగా చేసుకొని నాకు చిన్నగా పెయిన్ వచ్చినప్పుడల్లా నేను పుష్ చేయడానికి ట్రై చేస్తున్నానండి. అస్సలు 5 మినిట్స్‌కొకసారి, 2 మినిట్స్‌కొకసారి 2 ఫింగర్స్ పెట్టి ఇంటర్నల్ చెకప్ చేసిందండి. ఆవిడ ఎన్ని సార్లు చేసిందంటే దగ్గరగా హాఫ్ అన్ అవర్‌లో 30 టైమ్స్, 20 టైమ్స్ ఈజీగా చేసేసిందండి. ఒక్కసారి ఊహించుకోండి అన్ని సార్లు చెకప్ చేస్తుంటే, అది కూడా డెలివరీ పెయిన్స్ వచ్చేటప్పుడు అన్ని సార్లు చెకప్ చేస్తుంటే ఎంత పెయిన్ వస్తది? ఎవరైనా ఓర్చుకుంటారా? నేనైతే చాలా ఓర్పు పట్టి ఉన్నానండి. ఎందుకంటే మా ఇంటికి దగ్గరలో అనమాట హాస్పిటల్. డెలివరీ అయిపోతే ఇంకా మనకి హ్యాపీగా 3 డేస్‌లో వెళ్ళిపోవచ్చు అనేసి నేను చాలా అనుకున్నాను. విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్‌కైతే అస్సలు వెళ్ళకూడదు. ఇక్కడే నాకు డెలివరీ అయిపోవాలి. నేను చాలా ఓపికగా వాళ్ళకి కోఆపరేట్ చేసి వాళ్ళు చెప్పిందల్లా చేశానండి. ఇప్పుడు మేము వెళ్ళిన హాస్పిటల్‌కి మా ఇంటికి జస్ట్ 5 కిలోమీటర్సే అండి. ఆల్రెడీ నా ఫస్ట్ డెలివరీ అంటే విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే జరిగిందనమాట. అక్కడ ఫెసిలిటీస్ ఏం బాగోవు. డాక్టర్స్ మాత్రం పెద్ద పెద్ద డాక్టర్స్ అయితే ఉంటారు గానీ ఫెసిలిటీస్ అసలు ఏం బాగోవు. ఇక్కడ నాకు మా ఊర్లోనే ఇక్కడ నాకు అంటే డెలివరీ చేసేస్తారు అన్నారు కాబట్టి నేను చాలా హ్యాపీగా వెళ్ళానండి. బట్ ఆ నర్స్ అయితే ఆ చెత్త మొకంది మొత్తం స్పాయిల్ చేసేసిందనమాట. ఇంకా వీడియో లెంత్ అయితే నా స్టోరీ చెప్పడానికి సరిపోవట్లేదండి. ఇంకా వీడియో ఇంతే ఉంది. నెక్స్ట్ పార్ట్ 2 కింద నా డెలివరీ ఎక్స్‌పీరియన్స్‌ని మీతోటి షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. బాయ్.